హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. జానీ మాస్టర్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. తన కొరియోగ్రఫీతో అందరినీ ఆకట్టుకుని తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో చేరి అక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక బాధ్యతలు ఇస్తే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ అధికార పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో ఆ టైంలో మరి వైసీపీకి సంబంధించి అర్థం లేని మాటలు మాట్లాడి ట్రోల్కి గురయ్యాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకోండి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో పీఎం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ వీడియోను నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. అసలు ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? 2029లో సీఎం, 2034లో పీఎం, ఎందుకు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్పి కూడా నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఒక కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటిజన్లు ఏమడుగుతున్నారంటే, జానీ మాస్టర్ అంతకుముందు మీరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే నేను టచ్ చేయాలని చెప్పి, మరి ఇప్పుడు నేను టచ్ చేశారు, మరి నేను టచ్ చేశారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చి మిమ్మల్ని కాపాడతారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక మీరు చేసినటువంటి ఈ పనిని సమర్థిస్తూ మిమ్మల్ని కాపాడితే పవన్ కళ్యాణ్ కూడా తప్పు చేసినట్టే, పవన్ కళ్యాణే దగ్గరుండి ఈ పని చేయించినట్టు, గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందని ఆ రకంగా ఎవరైతే అన్నారో అది కరెక్ట్ చేసినట్టు అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కాపాడతారా, లేకపోతే ఇలాంటి తప్పు చేసినటువంటి వ్యక్తులను తన పార్టీ నుంచి పక్కన పెడతారా అనేది చూద్దామని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ కేసు అంటే, ఏదైతే జానీ మాస్టర్ దగ్గర పనిచేసేటువంటి యూపీకి చెందినటువంటి ఒక మహిళ అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా అతని దగ్గర పనిచేస్తూ ఉంది. ఈ పనిచేసేటువంటి క్రమంలో మరి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ అన్నప్పుడు మరి ఆయనతో పాటు కొన్ని అవుట్డోర్ షూటింగ్లకు వాటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రకంగా ఆమె వెళ్ళిందంట. ఆ రకంగా వెళ్ళినప్పుడు ఆమె పైన అత్యాచారం చేశాడంట. అందులో ఈ రాష్ట్రంగా, తెలుగు రాష్ట్రం కూడా కాదు, ఆమెది యూపీకి చెందినటువంటి మహిళ. ఆ రకంగా ఆమె పైన అత్యాచారం చేయడం, మానసికంగా బాధ పెట్టడం, కొట్టడం, చెప్పిన మాట వినలేదని కొట్టడం, ఈ విషయాలు కనుక బయట చెబితే ఇప్పుడు నేను ఈ డ్యాన్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నీకు అవకాశాలు రాకుండా చేస్తానని చెప్పి కూడా ఆమెను భయపెట్టించాడని చెప్పి, అందుకే ఆమె ఈ బాధలు పడలేక తనకు ఆ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉంది, తనని కాపాడాలని చెప్పి ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIR అక్కడ కేసు నమోదు చేస్తే వాళ్ళు దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు ఆ కేసుకు సంబంధించి. సో ఈ తతంగం అంతా నడిచింది. వీటికి సంబంధించి ఇప్పుడు నేటిజన్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు జనసేన పార్టీ అంటే ఇంకా అవతల పార్టీలో ఏదైనా తప్పు జరిగితే, ఎవరైనా చిన్న కార్యకర్తను కూడా తప్పు చేస్తే అది మొత్తం పార్టీకి, ఆ పార్టీ అధినేతకు ఆపాదించేటువంటి వ్యక్తులు వీళ్ళు. అవతల పార్టీలను కామాంధుల పార్టీ అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అదేవిధంగా ఆ పార్టీ నాయకులు వీళ్ళందరూ అన్నవాళ్ళే ఈ రకంగా అన్నారు. అంటే అవతల తప్పు చేయలేదంటే చేసి ఉన్నారు, చేయలేదని కాదు. అక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పులకు పార్టీ అధినేతకు సంబంధం ఉండదు. ఇక్కడ కూడా జానీ మాస్టర్ చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. కాకపోతే వీళ్ళు ఆ వ్యక్తులను సమర్థించడం, అదేవిధంగా ఆ పైన అధినేతలు ఆ రకంగా ఆ పార్టీలను మాట్లాడడం వల్ల, మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల ఈరోజు మీ పార్టీలు కూడా తప్పు జరిగినప్పుడు ఇటువైపు నుంచి కూడా అదే రకమైనటువంటి కామెంట్స్ వస్తాయి. మీది కామాంధుల పార్టీ అంటారు, మీరే దగ్గరుండి చేయించారు అని అంటారు, మీ మాటలకు మీ చేతలకు అసలు సంబంధం లేదంటారు, ఖచ్చితంగా అంటారు. కాబట్టి ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే తప్ప నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి అనవసరంగా మాట్లాడకూడదు. మొన్న జరిగినటువంటి సత్యవేడు ఎమ్మెల్యేకి సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చింది, తమతో పాటు అనేక మంది మహిళలు బాధపడుతున్నారని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి కూడా ఒక మహిళ బయటకు వచ్చింది, తన మీద ఈ రకంగా అత్యాచారం చేస్తున్నారని చెప్తా ఉంది. సో ఈ రకంగా బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తూ మేము అన్యాయానికి గురవుతున్నాం, మేము మానసిక వేదన అనుభవిస్తున్నామని వీళ్ళు చెప్పినప్పుడు మీరు స్పందించకపోతే ఇంకా దీన్ని ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారో మీ పార్టీ ఏమని పిలుస్తారు? ఖచ్చితంగా మీరేదైతే అవతల పార్టీ పిలిచారో అదే రకంగా వాళ్ళు కూడా మీరు పిలవడానికి అవకాశం ఉంది. జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. ఈ ఒక్క మహిళనే కాదు, అనేక మంది మహిళలను బాధ పెట్టాడు, మానసికంగా వేదన గురి చేస్తున్నా అని చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తిని పక్కన పెట్టండి, ఆ వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం చేయకండి. చేస్తే కనుక ఖచ్చితంగా అది మీకు డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మన సాయి ధరమ్ తేజ్ గారు ఉంటారు కదా, ఎక్స్ వేదికగా స్పందిస్తారు. ఆయన స్పందన కోసం కూడా నేటిజన్లు చాలా ఎదురు చూస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, వాళ్ళ చాటింగ్ చూస్తూ ఉంటే నిజంగా సాయి ధరమ్ తేజ్ పోస్ట్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నారని చెప్పి, తన మేనమామ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన తప్పుకు మరి స్పందిస్తాడా లేదా, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి ట్యాగ్ చేస్తాడా లేదా, రాష్ట్ర పోలీసు అధికారులకు ట్యాగ్ చేస్తాడా లేదని చెప్పి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.